మనకు సరిగ్గా ఏడాది క్రితము దళిత క్రిస్టియన్లకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి అప్పుడు అడ్వకేటు విజయరాజ్ గారని మన ఛానల్కి వచ్చింది. అప్పుడు మనం చేసిన ఆ ఇంటర్వ్యూ అద్భుతంగా ప్రజలు ఆమోదించింది. అంటే దళిత క్రైస్తవులకు ఈ దేశంలో భయంకరమైన వివక్ష ఉన్నది, వాళ్ళ హక్కులను కాలరాయడానికి అన్ని ప్రభుత్వాలు ముక్కుమ్మడిగా కుట్ర చేసినాయి అనేది మనము అడ్వకేట్ గారి మాటల్లో విన్నాం. అయితే ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. దళిత క్రైస్తవులు, ఇది ఎస్సీలు, ఇది మాలవారు, మాదిగవారు, మన్నెపువారు, ఇట్లా బీసీ క్రైస్తవులు కూడా ఉన్నారు, ఓసీ క్రైస్తవులు కూడా ఉన్నారు, గిరిజన క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకెవ్వరికి కూడా వాళ్ళు క్రిస్టియనిటీలోకి పోతే వాళ్ళ ఎస్టీ హోదా రద్దు కాదు, బీసీ హోదా రద్దు కాదు, ఓసీలకు సంబంధించి ఓసీల హోదా కూడా రద్దు కాదు. కానీ ఓన్లీ దళితులు, మాదిగవారో మాలవారో క్రిస్టియనిటీలోకి మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని ఒక దుర్మార్గమైన తీర్పు మొన్న మనం చూసినాం. ఆ తీర్పును పట్టుకొని ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఇటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఆ తీర్పును పట్టుకొని యావత్తు దళిత జాతి మీద ఆ తీర్పుని రుద్ది వాళ్ళ హక్కులను హరించాలని చూస్తున్నది. దీని మీద ప్రస్తుతం మనకు అడ్వకేట్ విజయరాజు గారు మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ కుట్ర వెనుక ఏం జరుగుతున్నది అనేది కూడా విప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు. వెల్కమ్ అన్న. సరిగ్గా ఏడాది అవుతుంది కదా, 1 year క్రితం సేమ్ అన్న దళిత క్రైస్తవుల గురించి ఒక బొక్కు నాకు ఇచ్చి దాని మీద ఇద్దరం ముఖాముఖి ఒక చర్చ కూడా పెట్టినాం. సేమ్ ఇప్పుడు అన్నను మళ్ళీ పిలవడానికి కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారన్న ఆనంద్ అనే రిపోర్టరు, ఆనందర్ అనే పాస్టరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన ఫేస్ను పెట్టి మొత్తం దళిత జాతిని దెబ్బ కొట్టాలనే ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? బేసికల్గా ఏంటంటే దళిత క్రిస్టియన్ సమస్యను అర్థం చేసుకోవడంలో దళిత క్రైస్తవులు విఫలమవుతున్నారు. దళిత క్రైస్తవులు విఫలమవుతారు. అసలు ప్రాబ్లం అక్కడ ఉంది. దీన్ని ఆధారం చేసుకొని ఇళ్లకు ఇక నానా రకాల శక్తులు వస్తున్నాయి. మొన్న ఒక వర్గం ప్రెస్ మీట్ పెట్టింది, అదే పనిలో ఇప్పుడు కొనసాగుతున్నారు వాళ్ళు. నిన్న కౌంటర్గా మళ్ళీ ఇంకో వర్గం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అంటే ఒక రకంగా ఏమైందంటే, ఇప్పుడు బీజేపీ అనుకూల వర్గం ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తే కాంగ్రెస్ అనుకూల వర్గం ఇంకో బ్యాచ్ని మెయింటైన్ చేస్తుంది. నిన్న ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆయన లీడ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము న్యాయం చేస్తాము, మీరు వేరే వాళ్ళని నమ్మొద్దని ఈయన చెప్తున్నాడు. కాంగ్రెస్ గతంలో మోసం చేసింది కదా, ఇంకా కాంగ్రెస్ ఎట్లా నమ్ముతామని చెప్పేసి ఆ నాయకుడు చెప్తున్నాడు. అదే మందకృష్ణ గారు చెప్పుకుంటూ తిరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, ఈ సమస్య క్లారిటీ కాంగ్రెస్కో క్లారిటీ ఉంది, బీజేపీకో క్లారిటీ ఉంది, ఈ ఉద్యమం చేద్దామని వచ్చే పెద్ద మనుషులకు కూడా క్లారిటీ ఉంది. ఈ ఓట్లను ఎటువైపు మళ్లించాలనే క్లారిటీ. అయితే క్లారిటీ లేదు మాత్రం ఈ దాంట్లో సఫర్ అవుతున్న వాళ్ళు, ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు. అయితే ఈ వేదిక మీదకి వచ్చి నానా రకాల వాయిస్లు ఇస్తున్నారు. ఒక వాయిస్ ఏంటంటే, దళిత హిందువులకు పూజాలు కావాలని అడుగుతున్నారు. మంచిదే, కానీ హిందూ మతం వదిలిపెట్టిపోయిన వానికి నైతికంగా హక్కు ఎక్కడిది? లేదు. హిందూ మతంలో నువ్వు ఉండవు, హిందూ గుళ్ళకు నువ్వు పోవు, కానీ ఆ గుళ్ళ పూజారు ఎవరు ఉండాలో నువ్వు నిర్ణయిస్తావా? నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? నీకెక్కడిది? క్రైస్తవులకు నైతికంగా హక్కు లేదు మాట్లాడలేదు. లేదు. ఆ గుళ్ళకు పోయేటోడు, ఆ విశ్వాసం ఉన్నాడు, వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు హిందుత్వంలో ఉంటే ఒకవేళ రైట్ ఉంటుంది, అంతే. అది ఈ వేదికల మీద దాన్ని అడ్రస్ చేయడం తప్పది, అది కరెక్ట్ కాదు. అంటే నువ్వు మళ్ళీ వెనకకు రమ్మని ఓ విధంగా పరోక్షంగా వాళ్ళను మోటివేట్ చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ పాస్టర్లు అనేటువంటి సమాజానికి దీని మీద అవగాహన లేకపోవడం జరుగుతున్నటువంటి గందరగోళం అని నేను అనుకుంటున్నాను. ఇక వాళ్ళు బైబుల్ని తప్పించి సమాజాన్ని దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసమే తప్ప కానీ మాట్లాడుతున్న వాళ్ళ పట్ల ఎవరికి మనకు వ్యతిరేకంగా, వాళ్ళ మీద వ్యక్తిగతంగా కానీ, వాళ్ళ రాజకీయ ఎజెండా మీద కానీ, వాళ్ళ మీద మనం ఏం తప్పుడు ఆలోచన లేదు. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక ప్రెస్ మీట్లో పెద్ద మనిషి మాట్లాడితే ఏమంటే గాంధీ కుట్ర వల్ల జరిగిందని అంటున్నాడు. కానీ నేను కాంగ్రెస్ కాదు, నేను కాంగ్రెస్ చాలా వ్యతిరేకిని. దళిత క్రైస్తవులకు అన్యాయం చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ 100% నిజం. దళిత క్రైస్తవులు మోసం చేసింది కాంగ్రెసే, కానీ దళిత హిందువులను కూడా చేసింది. ఓకే, అది వేరు. అయితే ఈ సబ్జెక్ట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడానికి గాంధీకి ప్రమేయం లేదు. అసలు గాంధీకి ప్రమేయం లేదు. ఎట్లా ప్రమేయం లేదంటే, ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో గాంధీ సభ్యుడు కాదు. రాజ్యాంగ రచన కమిటీలో గాంధీకి ప్రమేయం లేదు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ కమిటీలో ఫండమెంటల్ రైట్స్ ఏదైతే సబ్ కమిటీ ఉందో, మైనారిటీ రైట్స్ సబ్ కమిటీ ఉందో, దానికి హెచ్సి ముఖర్జీ చైర్మన్. ఈయన బ్రాహ్మణ్ క్రిస్టియన్.
డిసౌజా ఆయన నాన్ దళిత్ క్రిస్టియన్, తర్వాత ఆంటోనీ ఆయన నాన్ దళిత్ క్రిస్టియన్. వీళ్ళందరికీ అడ్వైజర్ కమిటీ అని ఒకటి ఉంది. అడ్వైజర్ కమిటీ అని ఫండమెంటల్ అండ్ మైనారిటీ అండ్ ట్రైబల్ ఏరియా కమిటీకి ఒక అడ్వైజర్ కమిటీ ఉంది. అంటే ఇవన్నీ సబ్ కమిటీలు. ఈ సబ్ కమిటీలకు పెద్ద కమిటీ ఉంది మీద. ఆ పెద్ద కమిటీకి పెద్ద తాలూకా ఎవరంటే పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ రాకుండా చేసింది మహాత్మా గాంధీ పటేలా? పటేల్. మరి పటేల్ని ఇక్కడ ప్రస్తావన ఎందుకు తెస్తలేరు? అంటే పటేల్ను బీజేపీ ఓన్ చేసుకుందనా? పటేల్ని ఇంకా బీజేపీ వాళ్ళ సభ్యుడు అన్నట్టు ఓన్ చేసుకుంటాను. ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ వీళ్ళు ప్రమోట్ చేస్తాను ఎక్కువ. అయితే ఈ పటేల్ కోసం ఇక్కడ చెప్తలేరు, కానీ గాంధీ కోసం చెప్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పటేల్ దళితులకు అత్యంత వ్యతిరేక అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అయితే హెచ్సి ముఖర్జీని మిస్లీడ్ చేసిన దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ వాళ్ళ భావజాలం కాంగ్రెస్ వ్యతిరేకమైన భావజాలం. ఆ వ్యక్తులలో ఒకరు ఎవరంటే ఒకరు పటేలు, ఒక ఆయన మున్షి. అందుకే వీళ్ళు. ఈ మున్షి ఎవరు? విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపకుడు. ఓకే. కానీ ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ లో స్వతంత్ర ఉద్యమంలో చాలా మంది కాంగ్రెస్ ఉన్నారు. భూస్వామ్య భావజాలములు ఉన్నారు, తర్వాత హిందూ భావజాలములు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ క్రైస్తవులలో కొంత లిబరల్ ఉన్నోళ్ళు ఉన్నారు, హిందువులలో కరడుగట్టిన వాళ్ళు నానా రకాలు ఉన్నారు అందరు. ఎందుకంటే వేదిక ఒక్కటే ఉన్నది కాబట్టి ఉన్నారు. కాబట్టి మరి హెచ్సి ముఖర్జీ కోసం మాట్లాడిన వాళ్ళు మున్షి కోసం ఎందుకు మాట్లాడతలేరు? గాంధీ కోసం మాట్లాడిన వాళ్ళు పటేల్ కోసం ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇది ఒక అవగాహన లేకపోవడమా, లేకపోతే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఇది వాళ్ళకి తెలుసు. రెండోది ఏంటనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 వస్తే 1951లోనే ఇదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద మద్రాసులో ఒక కేసు ఉంది. అంటే ఆనంద్ పాల్ కేసు భారతదేశంలో కొత్తది కాదు, ఇది ఇప్పుడు మొదలైంది కాదు. దీంతో అడావుడు పోయి ఆగమేఘాల మీద ఇంత చర్చ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 1967లో షేరియాల ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు బొడ్డు అబ్రాహం అనే ఒక ఆయన కాంటాక్ట్ చేసి, మీ తాతగారు సిపిఐ నుంచి ఆయన కాంటాక్ట్ చేసి, గోకల రామలింగయ్య ఆయన గతంలో మన భువనగిరి ఎమ్మెల్యే ఉండే, భువనగిరి ఎమ్మెల్యే నుంచి చేరియాల పోటీ చేశాడు. ఇక్కడ వదిలేసి అక్కడ పోయాడు. ఆయన కాంగ్రెస్ నుంచి చేశాడు. దేవదానం అని ఆ రోజు ఆయన స్వతంత్ర పార్టీ నుంచో ఏదో సోషలిస్ట్ పార్టీ నుంచో పోటీ చేశాడు. బొడ్డు అబ్రాహంకు 15,000 ఓట్లు వచ్చినాయి, గోకరామలింగ కాంగ్రెస్ 12 వచ్చినాయి, దేవదానానికి 7,000 వచ్చినాయి. అంటే కాంగ్రెస్ అభ్యర్థి మీద సిపిఐ బొడ్డు అబ్రాహం 3,000 ఓట్లతో గెలిచాడు. 75, 74, 61 లేదు, 61. ఓకే. అయితే 67 ఎన్నికలలో గెలిచినాక గోకరామలింగయ్య హైకోర్టుకు పోయాడు. ఏమని? బొడ్డు అబ్రాహం కన్వర్ట్ క్రిస్టియన్. అప్పుడే 100% బొడ్డు అబ్రాహం కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన నాకంటే 3,000 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించిన అది చెల్లదు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యిండు, దేవదానం కూడా క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యిండు. ముగ్గురు అభ్యర్థులలో నేను మాత్రమే ఒరిజినల్ ఎస్సీని, ఎందుకంటే నేను హిందూ మతంలో ఉన్నా కాబట్టి అని ఆయన హైకోర్టు పోయింది. హైకోర్టు పోతే అది హైకోర్టు నడిచింది, అది సుప్రీంకోర్టు కూడా పోయింది. అంటే 60 ఏళ్ళనే ఈ సబ్జెక్టు సుప్రీంకోర్టులు ఉంటే నిన్నయాలు ఎవడో ఆంధ్ర నుంచి వచ్చినట్టు పట్టుకొని ఇంత అడావుడు, అది పాస్టర్ మీద ఇంత అడావుడు ఎందుకు జరుగుతుంది? ఇది సెటిల్డే కదా. అలాంటి ఈ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, మద్రాసు నుంచే కాదు, పంజాబ్ నుంచి, భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. దీంట్లో అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందనంటే బొడ్డు అబ్రాహం కన్వర్ట్ అయినట్టు ఆధారాలు లేవని అన్నది. అదంతా వీళ్ళు సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు పోతే బాప్టిస్ట్ మిషన్ ఏదైతే చర్చ్ ఉందో హన్మకొండలో దాని రికార్డు తీయమన్నారు. రికార్డు తీస్తే వీళ్ళ తల్లిదండ్రులు అలా కన్వర్ట్ అయినట్టుగా ఎవిడెన్స్ దొరికింది. అంటే ఒక మతం మారిందని డిసైడ్ చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆయన బాప్టిజం తీసుకున్నాడా, పేరు మార్చుకున్నంత మాత్రాన్ని, చర్చికి పోయినంత మాత్రాన్ని వాళ్ళు క్రైస్తవులు అనడానికి వీల్లేదు. దానికి ఓ పద్ధతి ప్రకారమే నిర్ణయం చేయాలి. దానికి జిల్లా లెవెల్లో స్క్రూటినీ కమిటీ ఉంటుంది. దానికి జాయింట్ కలెక్టర్ అథారిటీ, ఆయన ఆధ్వర్యంలో ఓ 4 వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు కలిసి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇది ఎస్సీ కాదు అని నిర్ణయం చేయాలి. ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ ఆనంద్ పాల్ అంటే ఆయన గుంటూరుకు మైగ్రేటెడ్, ఆయన చర్చి నడుపుకుంటున్నాడు. ఎక్కడి నుంచి మైగ్రేట్ ఈయన శ్రీకాకుళం వాటి వైపు నుంచి వచ్చి చర్చి నడుపుకుంటున్నటువంటి మాదిగ సామాజిక వర్గం చెందినని మనకున్న సమాచారం. మాదిగ సామాజిక ఈయన ఏదో చర్చి దగ్గర ఏదో గొడవ జరిగింది. గొడవ జరిగినాక కంప్లైంట్ ఇచ్చిండు. ఇచ్చిన దాంట్లో ఏం రాసిండు? నేను 10 సంవత్సరాల నుంచి పాస్టర్గా పనిచేస్తున్నాను రాసిండు. మరి నువ్వు 10 సంవత్సరాల నుంచి పాస్టర్గా ఉండంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పట్టుకుని సెటిల్డే కదా అది. అంటే వాస్తవానికి అందులో ఎఫ్ఐఆర్ చేయదు. తెలివి కల్లా ఆఫీసర్ అయితే అరే బాబు అట్రాసిటీలో ఎఫ్ఐఆర్ కాదు ఇది, నువ్వు జనరల్ సెక్షన్ పెట్టమంటే పెడతా, ఎందుకంటే నువ్వు పాస్టర్ అని అన్నావు కాబట్టి ఇది అట్రాసిటీ నీకు అట్రాక్ట్ కాదు ముందే చెప్పాలి అని చేయదు. కానీ చేసిండ్రు వాళ్ళు. మరి ఆఫీసర్ తెలివి చేసిండా లేకపోతే ఏమైనా చేసిండు నాకు తెలియదు, కుట్రేయడంలో ఏముందో నాకు తెలియదు. చేసిండ్రు.
ఇది అంత చర్చకు రావాలని చేసిన తర్వాత దానిలో ఐఓ ఎవరు ఉంటారు? ఏసీపీ ఉంటాడు. ఏసీపీ అంటే వాడు ఇంతకుముందు గతంలో ఎస్ఐ నుంచి సిఐ నుంచి కొంత అనుభవం ఉన్నోళ్ళే ఉంటారు కదా. ఆయన కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి షార్ట్ షీట్ వేసాడు. దీని మీద వీళ్ళు హైకోర్టు పోయారు, ప్రత్యర్థులు పోయారు. వాడు కన్వర్ట్ క్రిస్టియన్, ఎస్సీ అట్రాసిటీ పెట్టడానికి లేదు, అది మిస్యూజ్ అవుతుందని సారాంశం. హైకోర్టు కూడా అదే చెప్పింది. నువ్వు కన్వర్ట్ అయినావని చెప్పినావు కదా, నీ అంతా నువ్వే ఒప్పుకున్నావు, ఇంకా దీనికి ఆధారం ఏం కావాలి? కాబట్టి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని నీకు అట్రాసిటీ వర్తించదని హైకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత నేను సుప్రీంకోర్టు పోయాడు. సరే, సుప్రీంకోర్టు ఎవరు తీసుకుపోయినారు? ఆయనకు అంత ఆర్థిక స్తోమత ఎక్కడిది? ఇప్పుడు మేము హైకోర్టులో తిరిగేట వాళ్ళమే సుప్రీంకోర్టు పోవాలంటే పార్టీకి చెప్తాం, సమయం ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, సమస్యలు ఎందుకురా బాబు, ఏదైనా ఉంటే కింది లెవెల్నే కొట్లాడదాము, గ్రౌండ్ లేకపోతే కాంప్రమైజ్ గా అనే మాట చెప్తాం. సరే, దీన్ని ఇంతలాగా తీసుకెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ప్రవీణ్ పగడాల వర్ధంతి రోజు ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఫ్రంట్ లైన్ వార్తలు, ఇక ఏ వార్తలు లేవు. నేను అడిగేది ఏంటంటే, ఏడాది కాలం అయి ప్రవీణ్ చనిపోయిందని సస్పెన్స్ ఉన్నదనే అంశం ఒక్క పత్రిక కూడా పక్కపొంటి రాయాలి. ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇంతవరకు కూడా తేల్చలేదు, అనుమానాలు ఉన్నాయని రాయలేదు. కానీ కన్వర్ట్ అయినటువంటి దళితులకు మాత్రం ఎస్సీ వర్ధించదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని దాన్ని తాటకాయంత అక్షరాలు పెట్టి ప్రచారం చేసిన తర్వాత ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయింది. ఆంధ్రలో జడ శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడాడు. అంటే అక్కడ మాల, ఇక్కడ మాదిగా ఇద్దరు మాట్లాడారు. ఇక ఆ తర్వాత కొద్ది కాలానికి మందకృష్ణ గారు వచ్చారు. నేను నా ఒపీనియన్ చెప్తాను. మందకృష్ణ గారు ఒపీనియన్ చెప్పడానికి 100% వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఆయన దళిత సమాజానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఒపీనియన్ చెప్పాడు. ఈ ఒపీనియన్ చెప్పడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ పాస్టర్ల సామాజిక ఏదైతే గుంపు ఉందో, ఈ గుంపు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. నా అభిప్రాయం ఏంది, ఎంఆర్పిఎస్గా లేకపోతే ఎంఎస్పీగా లేకపోతే దళిత నాయకుడిగా నా అభిప్రాయం ఇది వ్యతిరేకము, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఉండాలనేది వెల్కమ్ చేయాలి. అదే విషయం నరేంద్ర మోడీ చెప్పినా చేయాలి, అమిత్ షా చెప్పినా చేయాలి, రాహుల్ గాంధీ చెప్పినా చేయాలి, చేయవలసిందే. కానీ ఇప్పుడు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటున్నది దళిత క్రైస్తవ సమాజమే కన్ఫ్యూజ్ లో ఉంది. ఎవరిని నమ్మాలి, మా నాయకుడు ఎవరు అనే కన్ఫ్యూజ్ ఉన్నది. అయితే ఇప్పుడు దీంట్లో కొత్తగా ఒక గుసగుస అయిందనంటే, మందకృష్ణ నమ్మొచ్చా లేదన్నట్టు ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆర్గ్యుమెంట్ అంటే, ఈయన గతంలో కర్ణాటక పోయి బీజేపీకి ఓటు వేయమని చెప్పిండు కాబట్టి, తెలంగాణలో కూడా వేయమన్నారు చెప్పిండు కాబట్టి, మరి నేను వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు కదా అనేటువంటిది ఒక అనుమానం. వాళ్ళ కంట్రోల్ ఉంటే తప్పేంది అనేటువంటి ప్రశ్న. ఒకవేళ మందకృష్ణ బీజేపీతో ఉంటే తప్పేంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఏమొస్తుందంటే, బీజేపీ తన భావజాలంలో, తన సైద్ధాంతికమైనటువంటి భావజాలంలో ఏముంటుందంటే, ఈ దేశానికి 3 ప్రమాదం అని చెప్పింది. ఒకరు కమ్యూనిస్టులు, ఒకరు క్రైస్తవులు, ఒకరు ముస్లిమ్స్. మరి మమ్మల్ని శత్రువు అని భావిస్తున్నటువంటి పార్టీ పట్ల నువ్వు ఉన్నప్పుడు నేను మేము ఎట్లా నమ్మాలనేది ప్రశ్న. మందకృష్ణ మీద వ్యతిరేకత కాదు, మందకృష్ణ మీద దాని సస్పెన్స్ కాదు, ఇక్కడ మందకృష్ణ నమ్మాల్సింది కాదు, లేకపోతే ఆయన మీద తక్కువ భావం అనే కాదు. కానీ మమ్మల్ని సిద్ధాంతపరంగానే శత్రువులా ప్రకటించిన పార్టీ వైపు నువ్వు ఉంటే మా శత్రువుతోటి మేమెట్లా రావాలి అంతే అనేటువంటిది ఒక సంశయం ఉంది. కత్తి పెట్టుకొని తిరిగేటువంటి దోస్తాన్ ఎట్లా చేయాలనేది ఒకటి. అయితే ఆయన కూడా చేయమని చెప్పిండా లేదా, అది ఎక్కడ దాకా వస్తుంది ఇంకా అనేది ఇంకా క్లారిటీ రాలే. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇక్కడ అందరి ముసుగులు తొలగాల్సిన సందర్భం వచ్చింది. కాంగ్రెస్ ముసుగు కూడా ఇప్పుడు తొలగాలి. ఎందుకంటే 75 ఏళ్ళు మీరు అన్యాయం చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఒకవేళ సరే బీజేపీని నమ్ముదాం అనుకుందాం, బీజేపీని నమ్ముదామని అనుకున్నా కూడా బీజేపీ మణిపూర్ ఇష్యూలో స్టాండ్ ఏంది, ఒకవేళ ఆ వైపు ప్రచారం చేసిన వాళ్ళ స్టాండ్ కూడా ఏంది, బీజేపీకి ఓటు వేయమని చెప్పిన వాళ్ళ స్టాండ్ కూడా ఏందనేది కావాలి. ప్రవీణ్ పగడాల హత్య జరిగినప్పుడు బీజేపీ స్టాండ్ ఏంది, బీజేపీకి ఓటు వేయమన్న వాళ్ళ స్టాండ్ కూడా ఏందో కావాలి. సైలెంట్, ఎవడు మాట్లాడలే, అంత పెద్ద హత్యను ఎవడు ఖండించలే, నాలాంటోడు నీలాంటోడు తప్పించి ఎవడు ఖండించలే. అయితే నేనేమంటున్నానంటే, అక్కడ మహిళల బట్టల్ని తీసి మానభంగాలు చేసి ఊరేగించిన దాని మీద మౌనంగా ఉన్న మనం, హత్యలు చేసి ప్రాణాలు తీస్తున్న మౌనంగా ఉన్న మనం, ఇవాళ రిజర్వేషన్ అనేటువంటి ఒక తాత్కాలిక ప్రయోజనం పట్ల ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నాం? అవును, జస్ట్ 9% దాంతో ఏదో జరిగిపోతుంది, మాదిగల జీవితాలు మారబోతున్నాయని ఒక భూమి చేసి పారెత్తాను. ఉద్యోగాలే లేవు, ఎత్తలేడు ఎవడు. కానీ 9% నెత్తికొట్టుకోవాలా, ఏమన్నా ఊరేసుకొని సావడానికి? ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ రోజు కాన్స్టిట్యూషన్ డిబేట్లో ఏదైతే ఈ మైనార్టీ సబ్ కమిటీ ఉందో, మైనార్టీ సబ్ కమిటీ ముందు ఓ ప్రతిపాదన వచ్చింది. రిలీజియస్ మైనార్టీస్ అంటే ఇంక్లూడింగ్ సిక్కు కానీ, బౌద్ధులు కానీ, మన ఇస్లాం వాళ్ళు కానీ, క్రిస్టియన్ వాళ్ళు కానీ ప్రత్యేక నియోజకవర్గాలు ఇద్దామని, అంటే రిజర్వేషన్ ఇద్దామనేది ఒక చర్చ వచ్చింది. చర్చ వస్తే కారాఖండిగా వ్యతిరేకించిండు పటేల్. అంతకంటే ముందు కమ్నెలవాడు దళితులకు, మైనార్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అనేటువంటి తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించిండు గాంధీ.
ఆ ఇద్దరు కూడా గుజరాతులే. ఇద్దరు గుజరాత్ వాళ్ళే, ఇప్పుడు కూడా గుజరాత్ వాళ్ళే మళ్ళీ. అయితే ఇప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు, దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ తీర్మానం చేసి మనం సెంట్రల్కి పంపుదాము. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరణ చేయడానికి రాష్ట్రాల యొక్క కన్సల్టేషన్ అవసరం. అవకాశం ఉంది కాబట్టి మనం పంపుదామని నేను ప్రయత్నం చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీగా దాన్ని ఆమోదం చేసిన ఒక 2 పార్టీలు, 2 వ్యక్తులు వ్యతిరేకించారు. ఒక ఆయన కిషన్ రెడ్డి బీజేపీ, ఒక ఆయన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ఇద్దరు. కాబట్టి నేనేమంటున్నంటే నువ్వు కిషన్ రెడ్డి ఇంటికి పోకుండా కల్వర్ సతీష్ని తిడితే ఏం లాభం? ఏమొస్తుంది? బ్రాహ్మణులు తిడితే ఏమొస్తుంది? ఎస్, ఇది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ వేదిక మీద దీన్ని మల్టిపుల్ డైమెన్షన్లో అటాక్ చేయడంతో ఏమవుతుందంటే శత్రువు ఎక్కడో మిస్ అవుతాడు, నీ లక్ష్యం ఎక్కడో మిస్ అవుతుంది. సూటిగా అడగాలంటాను ఒకటి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చి దీన్ని సింపుల్గా వెనక్కి తీసుకునే అంత ఉన్నది బీజేపీ దగ్గర పవర్. సింపుల్గా ఒక దెబ్బతోటి అయిపోతుంది. కానీ తీసుకోకుండా ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి రోజు తీర్పిచ్చింది. అంటే చూడండి ఏం చేయబోతున్నామో అని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసాం. ఇచ్చిన తెల్లవారి నుండే ఆనంద్ విషయము తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారింది. వెంటనే ఒక 4 రోజులకు మందకృష్ణ గారు తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన లైన్ వేరు, తాను ఎత్తుకున్న రాగం వేరు. ఎస్సీలకు ఒకవేళ దళితులు, మాదిగవారు, మాలవారు, సబ్ కులాలు అన్నీ కలిసి క్రిస్టియన్లోకి మారితే వీళ్ళ ఎస్సీ పోతుంది అనేది అసలు అంశం. ఇది పక్కన పెట్టి బ్రాహ్మణులను విమర్శించడం ముందటేసుకున్నాడు మందకృష్ణ. దాని వెనుక కుట్రేంది అనేది అంత తొందరగా అర్థం కాదు మన జాతులకు. నాకు కూడా 4-5 రోజుల వరకు అర్థం కాలే. వరంగల్ నుండి ఫోన్లు, కరీంనగర్ నుండి ఫోన్లు వచ్చే వరకు కూడా నాకు అర్థం కాలే. సరే, మందకృష్ణ అన్న హిందువులను గుళ్ళల్లో పూజారులుగా పెడుతున్నాడు అనేది మంచి టాపిక్. మనల్ని ఊరి బయట నెట్టేసింది ఇదంతా కూడా బ్రాహ్మణ కల్చర్ నుండి వచ్చింది, అది వేరు. నీ దగ్గర ఆయుధం ఉన్నది, మోడీ గారు మీకు పెద్దన్న, మీరు మోడీ గారికి చిన్నన్న, చక్కగా పోయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వెనక తీసుకోండి సార్, డైరెక్ట్ ఓట్లు ఇప్పిస్తామని బహిరంగంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సహజంగానే దళిత వర్గాలకు కొంచెం నిజాయితీ ఎక్కువ ఉంటుంది. ఎస్, వాళ్ళ మైండ్ వాచ్ చేయాలి. నిజాయితీ ఎక్కువ ఉంటుంది. కొంత మనకి ఎవరైనా సాయం చేసిందంటే వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలని భావం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మందకృష్ణ గారు ఒక డైలామాలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మద్దతు ఇచ్చినందుకు బీజేపీని కాదు అని ఆయన అనలేడు. ఎందుకు అనంటే ఆయనకు అందులో కృతజ్ఞత భావం ఉన్నది. ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్య అంటే ఈయనకు కూడా మూలాలు ఉన్నాయి కాబట్టి నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, నేను మాట్లాడే ప్రేమ ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ పట్ల కృతజ్ఞత, దళిత సమాజం మీద ఉన్న ప్రేమ మధ్యలో ఆయన కొట్టుమిట్టాడు. ఇది అన్నీ ఇప్పుడు పెట్టే మీటింగ్స్ల వల్ల జరిగే అన్యాయము లేకపోతే అనుమానాలు ఏంటంటే డైరెక్ట్ బీజేపీ తోటి మాట్లాడి సయోధ్య గుర్చుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు అత్యంత దగ్గర మనిషి మందకృష్ణ అన్నకు, అక్కడ నువ్వు చర్చలు జరుపుతలేవు, బీజేపీ తోటి చర్చలు జరుపుతలేవు. ఇవి 2 జరపకుండా దళిత క్రైస్తవులతోటి ప్రతిరోజు మీటింగ్ పెట్టుకుంటా కాంగ్రెస్ను దూషించుకుంటా పోతే కాంగ్రెస్ కేంద్రంలో లేదు, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వెనుకకు పోదు. ఇది ఆలస్యం. ఈ లోపు మొత్తం దళిత క్రైస్తవుల మైండ్ వాచ్ చేసి గంపగుత్తగా ఈ ఓట్లు తీసుకుపోయి బీజేపీకి ఎత్తే ఇంకెంత ప్రమాదం జరగబోతుంది అనేది అసలు సమస్య. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ క్లారిటీ రావాల్సింది క్రిస్టియన్ సమాజానికి రావాలి. ఇలా మనం మందకృష్ణ గారిని తప్పుపట్టాల్సిన ఆయన, ఎందుకనంటే ఆయన ఒక సెక్షన్కు ఇంతకాలం నాయకత్వం వహించిండు, ఆ సమస్యకు ఏదో రకంగా పరిష్కారం దొరికింది అనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు. దాని కృతజ్ఞతగా ఉండడంలో తప్పులేదు. నరేంద్ర మోడీకి మందకృష్ణ గారు మంచిగా ఉండడంలో తప్పుపట్టాల్సిన పని లేదు. అది ఇంకా మనకు బలమే రకంగా, కానీ సమస్య వచ్చినప్పుడు మాట్లాడతలేరుగా. కానీ క్రైస్తవులు ఎవరి వైపు ఉంటారు అనేది ఇప్పుడు సమస్య. క్రైస్తవులు ఎవరి వైపు ఉంటారు, వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకుంటారు. ఇప్పుడు అందుకే కాంశీరామ్ ఉన్నప్పుడు ఈ అంశానికి మద్దతు ఇచ్చాను. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఎంతకాలము నార్త్ ఇండియా పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? మీరు స్వతంత్రమైన నాయకత్వాన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోయినరు? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చి 80 ఏళ్ళు అయింది. ఈ నాయకులంతా నిన్ని ఆలోచన వాళ్ళు. మరి 80 ఏళ్ల కింద వచ్చిన ఆర్డర్ను క్వశ్చన్ చేయడానికి మీ ఎడ్యుకేషన్ ఎక్కడ పోయింది? ఇవాళ మీరు అంటున్నారు కదా మొత్తం ఈ దేశంలో సామాజిక సంస్కరణలకు విద్య కారణం, ఆ విద్యను మేమే తెచ్చినాం అంటున్నారు కదా. మీ మిషనరీ స్కూల్లో చదువుకున్నటువంటి సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో నాయకులైన, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో అద్వానీ లాంటి వాళ్ళు నాయకులైన, అరుణ్ శౌరి లాంటి వాళ్ళు దేశానికి నాయకులైన. మరి మీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్న మీరు మీ సమస్యల కోసం ఎందుకు నాయకులు కాలేరు?
వీళ్ళు తయారు చేసి వీళ్ళు విద్యను అందించిన వాళ్ళేమో దేశాన్ని పాలించుకుంటా మళ్ళీ దళితుల మీద. మరి మీ మిషనరీ స్కూల్లో చదువు చెప్పిన వాళ్ళు, చదువుకున్నటువంటి మీరు మీ సమస్యను ఎందుకు పరిష్కారం చేసుకోకుండా 80 ఏళ్ళు పక్కన పెట్టినరు? ఇవాళ ఎవరో బయట వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్ప మీలో చలనం ఎందుకు రావట్లేదు? ఒకటి. అంతకంటే ముందు అద్దంకి రంజిత్ ఓపిరి గారు అని ఒక పాస్టర్ అవును ఉన్నారు, ఆయన ఓ పార్టీ పెట్టాడు, అవును, పెట్టి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మరి అసలు వరకు వీళ్ళు ఓట్లు వేస్తారంటే ఏరు కే పాల్ ఉన్నాడు, ఆయన వేయరు. పాపం కాన్షిరామ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆయన బతుకున్నప్పుడు చాలా కష్టపడ్డాడు. ఆయన వెనకాల ఈ సమాజం పోయిందంటే పోలే. అయితే లోపము వీళ్ళలో ఉంది, క్రైస్తవుల దగ్గర ఉన్నది లోపం ఉన్నది. ఎందుకంటే కేవలం దళిత క్రైస్తవుల దగ్గర. ఎందుకంటే మీ నాయకుడిని మీరు నిర్ణయించుకోలేక, మీరు నాయకులు తయారు కాలేక, మీకు శత్రువేవడో మిత్రువేవడో తెలుసుకోలేక. ఇంత పెద్ద మాదిగ సమాజం, ఇంత పెద్ద మాల సమాజం, ఈ దళిత సమాజం 80 లక్షల వరకు ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని వచ్చి పడేయవచ్చు. దీంట్లో మెజారిటీ ప్రజలు కూడా అంటే 80 లక్షలలో 60 లక్షల వరకు కూడా క్రిస్టియనిటీలో ఉంటారు. వీళ్ళ గొంతుగా ఒక్కలేడు. ఇక్కడ 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మనకు, ఒక్కడు కూడా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎందుకు మాట్లాడంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఆదివారం రాదు చర్చిల క్రైస్తవులు, అసెంబ్లీకి వస్తే హిందువులు. ఇది అసలు ప్రాబ్లం, మాట్లాడకపోవడానికి రీజన్ ఇది. మళ్ళీ ఇంకో భయాలు ఉన్నాయి వీళ్ళకు, బీసీలు వేయరు, ఎస్టీలే ఎందుకేరు. ఇప్పుడు నువ్వు ఒక బీసీ హిందువుగా ఉన్నాడు, ఆయన విశ్వాసాన్ని పాటిస్తాడు, నువ్వు బిల్తపోయి నాయకుడిగా ఆ కార్యక్రమంలో పాల్గొని రావాల్సిందే. నాయకుడిగా అందరి సమానం చూడవలసిందే. నువ్వు ఏ గొంతుల కోసం అయితే అసెంబ్లీకి పోయినావు ఆ గొంతుల కోసం మాట్లాడకుండా పలానాడోటేడు అని నీకు భయాలు ఎందుకు? అయితే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ అంశానికి అనుకూలంగా స్పందిస్తుంది. ఇదంతా ఇప్పుడు మేము చేసినాం ఈ ఘనకార్యమనా? కొంచెం ఆశ్చర్యానికి గురైనా వాళ్ళు త్వరలో దీని మీద సానుకూలమైనటువంటి ప్రకటన చేస్తారు. దళిత క్రైస్తవులకు మేము న్యాయం చేస్తామని ప్రకటన ఇస్తారు. తీసేస్తాం అనేది సెకండరీ. ఎందుకు అని అంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఇదే స్ట్రాటజీ ప్లే చేశారు. క్రిస్టియానిటీలో, ఇస్లాంలో దాదాపు 75% మంది పసమంద ముస్లిమ్స్ ఉన్నారు. పసమందాలో కొంతమంది బ్యాక్వర్డ్స్ ఉన్నారు, కొంతమంది అన్టచబుల్స్ ఉన్నారు, అంటే దళితులు ఉన్నారు. వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా ములాయం తోటి ఉన్నది, ములాయం సింగ్ యాదవ్ తోటి ఉన్నది, ఎస్పీ పార్టీ. కాబట్టి ముస్లింలంతా ఒక వన్ సైడ్ పార్టీ దిక్కున్నప్పుడు వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే దళితులంతా బీఎస్పీ దిక్కున్నారు. కాబట్టి ఏం చేయాలి అంటే 75% ఉన్నటువంటి ముస్లింలను వీళ్ళ వైపు టర్న్ చేయాలి. టర్న్ చేయాలంటే బీహార్లో అన్వర్ అలీ అని ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన జేడీయూలో ఉండేది. ఆయన జేడీయూ ఆయన ఒక మంచి స్థాయికి తీసుకుపోయింది, రాజ్యసభ ఎంపీ స్థాయికి తీసుకుపోయింది. ఆయన పసమంద కమ్యూనిటీ, ఆయన త్రూలు ఏం చేశారంటే జేడీయూలో నుంచి ఆయన బయటకు తెచ్చారు. తెచ్చి ఏం చేశారు, పసమంద కమ్యూనిటీకి సరైన నాయకుడు లేడు, పార్లమెంట్లో అసెంబ్లీలో మీ పర్సంటేజ్ లేదు, మీరు ఎంతసేపు చెప్పినా అడుక్కునే దగ్గర పనిచేసే దగ్గరే ఉన్నారు, అప్పర్ కాస్ట్ ముస్లింలంతా అన్ని పదవులలో అనుభవిస్తున్నారు, పతాన్లు కానీ లేకపోతే షేకులు కానీ సయ్యదులు కానీ, కాబట్టి మీరు ముస్లింలలో కూడా మీ మీద వివక్షత ఉన్నది అని చెప్పేసి ఏం చేశారంటే అగ్రవర్ణ ముస్లింలకు పసమంద ముస్లింల మధ్య ఒక గ్యాప్ తెచ్చి వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ తెచ్చి ఏం చేశారంటే మేము అధికారంలోకి వస్తే పసమందాలకు న్యాయం చేస్తాం. అంటే న్యాయం చేస్తామంటే మీకు నామినేటెడ్ పోస్టులలో న్యాయం చేస్తాం, మిమ్మల్ని రాజ్యసభకు మీరు గెలవలేకపోతే మీ దగ్గర ఆర్థికంగా లేకపోతే రాజ్యసభకు పట్టుకపోతాం అనేటువంటి తీసుకొచ్చి ఏం చేశారంటే పసమంద ముస్లింలలో ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించారు. చాలా మంది 2023లో పాట్నాలో పెద్ద ర్యాలీ జరిగింది, భూపాల్లో పెద్ద ర్యాలీ జరిగింది, ఉత్తరప్రదేశ్లో ర్యాలీ జరిగింది, దానికి నరేంద్ర మోడీ హాజరయ్యాడు. మొత్తం పసమంద ముస్లింలు ఆయనకు ఎదురుగా పోయి వెల్కమ్ చేశారు. అదే స్ట్రాటజీ రేపు తెలుగు నేల మీద ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ నరేంద్ర మోడీని ఆహ్వానించే పరిస్థితి దళిత క్రైస్తవులు వస్తారు. ఎందుకు వస్తారంటే బైబుల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది ఎగ్జాక్ట్ ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు కానీ ఏషావు అనేటోడు చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వం అమ్ముకుంటాడు. అంటే ఒక్క పూట ఆకలి ఓర్చుకోలేక జ్యేష్ఠత్వాన్ని తాకట్టు పెడతాడు చిక్కుడుగాయ కూర కోసం. కాబట్టి వీళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కోసం ఇప్పుడు దీర్ఘకాలిక సైద్ధాంతిక శత్రువుతోటి కూడా రాజీ పడబోతున్నారు. ఏ గొడుగు అయితే మా అవసరం తీరాలి అనేటువంటి స్థాయికి రాబోతున్నారు. కాబట్టి అందుకే నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇండియన్ క్రిస్టియానిటీ డిఎన్ అంటే వెన్నుముక లేని క్రిస్టియానిటీ ఇండియాలో ఉన్నది, అది ఆ వెన్నుముకను కోల్పోయింది అది. కాబట్టి అందుకే వీళ్ళు కన్ఫ్యూజ్లు ఉండి ఏ లీడర్ వచ్చినా ఆయన వెనకాల ర్యాలీ అవుతున్నారు. అదే అమాయకమైన. కాబట్టి క్రిస్టియానిటీ తన వెన్నుముఖం తాను నిర్ణయించుకోవాలి, తన శత్రువేవుడో మిత్రువేవుడో నిర్ణయించుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మాయలో పడితే మీకు న్యాయం జరగదు. ఎందుకు అంటే మెజార్టీగా సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని అసెంబ్లీ తీర్మానాలు చేసినాయి. స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు తీర్మానం అయింది, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో
ఆంధ్రప్రదేశ్లో జరిగింది, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వం జరిగింది, కేరళలో సిపిఎం వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు. అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం సిద్ధంగా ఉన్నది. నార్త్ ఇండియా అసెంబ్లీలు మాత్రం ఆ ప్రతిపాదన చేస్తలేవు. కాబట్టి మీరు సౌత్ ఇండియా నాయకత్వాన్ని నమ్ముకుంటే తప్ప మీకు న్యాయం జరగదు. ఆ సౌత్ ఇండియా నాయకత్వంలో బీజేపీ కాంగ్రెస్ ఇతర నాయకత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. మీ దగ్గరకు వచ్చి సంఘీభావం అని చెప్తున్న వాళ్ళు ఎవరైనా రండి, ఇబ్బంది లేదు. అంతే. కానీ ఉద్యమానికి మాత్రం మీరు నాయకులు కండి. మీ నాయకత్వాన్ని మీరు తయారు చేసుకోండి. ఎక్కడో తయారైన నాయకత్వాన్ని తీసుకొచ్చుకుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడతారు. ఖచ్చితంగా అది ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుంది. అంటే వీళ్ళు మెడల్ కోసినప్పుడు అలా మళ్ళీ కొత్త నాయకుని ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుంది. అంతే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మెడల్ కోస్తూనే ఉంటారు, వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది చంద్రబాబు నాయుడుకి అవసరం. అంటే ఈ డిమాండ్, ఈ స్లోగన్ చంద్రబాబు నాయుడుకే అవసరం. ఇంకా కొద్ది కాలం బతకాలి. అవును. ఎందుకు బతకాలంటే ఆంధ్రలో మాల సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా నాయకులుగా మారి నాయకులుగానంటే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్ సైడ్ టర్న్ అవుతున్నారు. అవును. ఆ వాయిస్ అటువైపు వస్తుంది. రెండోది ఏంటంటే ఈ దళిత్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఓట్ బ్యాంక్ అంతా జగన్ ప్రో ఉన్నది. అక్కడ 30% మంది దళిత క్రైస్తవుల ఓట్ బ్యాంక్ ఉంటుంది, 30% మంది కాపుల ఓటు బ్యాంక్ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కాపులు కొంత మెజార్టీ అక్కడ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దళిత క్రైస్తవులంతా జగన్ దిక్కున్నారు. ఇప్పుడు జగన్ నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక డివిజన్ రావాలి. డివిజన్ ఎలా రావాలి? మాల క్రైస్తవులు వర్సెస్ మాదిగ క్రైస్తవులు, మాదిగ హిందువులు, మాదిగ క్రైస్తవులు, మాల హిందువులు, మాల క్రైస్తవులు అనేటువంటిది ఒక డివిజన్ తీసుకురావడం వల్ల ఏమైనా బెనిఫిట్ జరగవచ్చా అనేటువంటి ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడవచ్చు, మాకు అసొంటి ఉద్దేశం లేదని అనుకోవచ్చు. మీకు అసొంటి ఉద్దేశం లేకపోతే 1998లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చిపోయాడు. ఆ సర్క్యులర్ ఎంత భయంకరం అంటే నువ్వు ఏ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేయాలంటే ఇంటికి పోయి నువ్వు సిలువ ఉందా చూడు, క్యాలెండర్ ఉందా చూడు, బొమ్మ ఉందా చూడు, నీకు విచక్షణ అధికారం ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ తొలగించవచ్చు. మరి ఆ మెమో ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు కదా. ఆయనే ఇప్పుడు మొత్తం ఈ సబ్జెక్టును పతాక శీర్షిక పెట్టి వార్తాపత్రికలు రాసిన ఆయన అనుకూలమైన మీడియానే కదా. అంతా ఆయన అనుకూలమైన మీడియా. రైట్. నువ్వు ఒకవేళ అది కాకపోతే ఆకివీడులో ఇప్పటికీ జడ శ్రవణ్ కుమారో, విజయ్ కుమారో, హర్ష కుమారో ఆకివీడులో మాలా దళితులు చేస్తున్నటువంటి పోరాటం అది కొనసాగుతుంది. 50 మంది మొన్న జైలు పోయి బయటకు వచ్చారు. మరి కొంతమంది పెద్ద మనుషులు విజయవాడలో పోయి ప్రెస్ మీట్ వెనుక మరి వచ్చారు. కానీ విజయవాడలో పోయిన వాళ్ళు ఆడికి కూడా పోతే నాకు నమ్మకం కుదిరేది. అయిపోయింది. అవును. విజయవాడ పోయి ప్రెస్ మీట్ పెట్టి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందన్న మాట్లాడిన పెద్ద మనిషి ఆకివీడులో పోయి దళితులు జైలు ఉన్నప్పుడు పోయి పరామర్శించి వస్తే నిజంగా ఈ ఇంటికి వచ్చేది. కానీ అక్కడికి పోతలేరు. కారణం ఏంటంటే వాళ్ళు మాల క్రైస్తవులైనా లేకపోతే మీరు మాదిగ క్రైస్తవులైనా ఏంది డివిజన్, ఎంతకాలం ఈ గందరగోళం. కాబట్టి మీ రాజకీయాల కోసం ఈ గందరగోళం సృష్టించడం ఒకవైపు తప్పైతే ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోకపోవడం ఈ పాస్టర్ల తప్పు. సమాజం ప్రధానంగా ఈ పాస్టర్లు అనేటువంటి వాళ్ళు మొత్తం దళిత క్రైస్తవ సమాజాన్ని బస్టు పట్టిస్తారు, తప్పుదారి పట్టిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీలాంటి వాడు ఎవడన్నా ఎదిగి మాట్లాడిన అనుకో, నిన్న అసలు వాళ్ళు లెక్క కూడా చేయరు, పట్టించుకొని లీడర్ కూడా కాదేనే. అంతే. కాబట్టి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్కు వాళ్ళు చాలా అగనిస్ట్గా ఉన్నారు. గొలియాత్ మీద యుద్ధం చేసినప్పుడు దావీదు బచ్చగాడు 13-14 సంవత్సరాల బచ్చగాడు. ఆ బచ్చగాడు మొత్తం ఆ సమాజానికి నాయకునిగా తయారు చేసుకున్నాడు. ఈయనకే రాజే కూర్చున్నాడు కదా సౌలుకే. తర్వాత ఫిలిస్తీన్ నుంచి వాళ్ళని బయటకు తెచ్చినప్పుడు మోషే ఆయనకు మాటలు సరిగ్గా రావు. అసొంటి వాడు ఒక నాయకుని వాడు ఉన్నాడు, మహానాయకుడు అయ్యిండు. కానీ మీ దాంట్లోకి వెళ్ళి మీరు నాయకత్వాన్ని తయారు చేసుకోలేక ఎందుకు ఇది విఫలం అవుతున్నారు? 75 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న సమస్యను ఇవాళ ఎవరో మాట్లాడితే మీరెందుకు వెనకాల ర్యాలీ అవుతున్నారు? మీకు శత్రువులో మిత్రువులో తెలుసుకోకుండా ఎందుకు అదే అవుతున్నారు? కాబట్టి ఒకటే తేలవాల్సింది, మీరు తాత్కాలిక రిజర్వేషన్ కోసం మీ శత్రువుతో రాజీ పడతారా, లేదా మీరు నాయకత్వం తయారు చేసుకుని శత్రువుగానే మీ సిద్ధాంతంగానే కాపాడుకుంటారా అంతే అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన దళిత క్రిస్టియన్స్ సమాజమే. దీంట్లో మందకృష్ణ గారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, దాంట్లో ఏం తప్పు లేదు. ఎవరైనా సంఘీభావం చెప్పడంలో ఎవరైనా చెప్పొచ్చు. కానీ అల్టిమేట్గా సమస్యకు పరిష్కారం మాత్రం వాళ్ళ నాయకత్వం ముందుకు వచ్చి తప్ప దీనికి పరిష్కారం దొరుకుతుంది. అంటే క్రైస్తవులకు ఒక లీడర్ కావాల్సి అది దళిత క్రైస్తవులు అంతే. నువ్వు ఏ మతం పోయినా నువ్వు దళితే ఇక అంతే. ఇక్కడ విచిత్రం అన్న మొన్న ఎస్టీలకు అట్టే ఉంటుంది అట. అవును ఉంటుంది. బీసీలకు అట్టే ఉంటుంది అట. ఆడు క్రిస్టియన్ బీసీ అనే వాళ్ళు క్రిస్టియన్గా మారినా బీసీ కేటగిరీ మారదు. ఓసీలు క్రిస్టియన్గా మారినా వాళ్ళ కేటగిరీ మారదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఒక్క మాల మాదిగలు వాళ్ళ ఉపకులాలు మాత్రమే క్రిస్టియానిటీకి మారితే వాళ్ళు పోయి బీసీ కేటగిరీలో పడతారు. మరి ఇలా కులమే లేనప్పుడు మళ్ళీ బీసీ కేటగిరీలు ఎట్లా? అది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అసలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 కాదు, 1936. అంటే ఇది బిఫోర్ ఫ్రీడమ్. బిఫోర్ ఫ్రీడమ్ 1936లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1935 ప్రకారం రిజర్వేషన్లు వచ్చినాయి.
ఆ రిజర్వేషన్లలో అప్పుడు ఇండియన్ క్రిస్టియన్స్ కు రిజర్వేషన్ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మిస్ అయింది. ఇండియన్ క్రిస్టియన్స్ Christians. అంటే ఏ కులముడైనా క్రిస్టియన్ అయితే వాళ్ళు రిజర్వేషన్ ఉంది. ఎస్ అదే కమ్యూనల్ అవార్డులో కూడా వాళ్ళు అదే పెట్టారు, మైనార్టీకి రిజర్వేషన్ అన్నారు. అవును. దాన్ని గాంధీ వ్యతిరేకించారు. అయితే ఇండియన్ క్రిస్టియన్స్ కు రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు. ఏమని తెచ్చారు? ఆల్రెడీ నువ్వు క్రైస్తవుని అయితే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ దళితాన్ని ఎందుకు చెప్పుకుంటావు? దళితులలో ఎందుకు రిజర్వేషన్? కాబట్టి రెండు నువ్వు క్లైమ్ చేస్తావు. అంటే అక్కడ దళిత రిజర్వేషన్ వాడతావు, ఇక్కడ క్రిస్టియన్ రిజర్వేషన్ వాడతావు. కాబట్టి దళితుడు ఒకసారి క్రిస్టియన్ గా అయిన తర్వాత దళిత క్రిస్టియన్ అనే అంటే దళితుడు ఒకసారి క్రైస్తవుడు కన్వర్ట్ అయితే ఎస్సీ రిజర్వేషన్ వాడిని వర్తించదని తెచ్చిన సారాంశము. దాని ఉద్దేశం చాలా మంచిది. అయితే ఏం చేశారంటే ఆ ఇండియన్ క్రిస్టియన్ రిజర్వేషన్ కూడా వీకెండ్రు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి పెట్టి ముందుకు పెట్టారు. అంటే భారతదేశంలో కులం ఎటు పోయినా ఏదో ఒక ఆట ఆడిస్తుంది. ఆ క్రైస్తవులకు ఉన్న రిజర్వేషన్ ఉడబీకి క్రైస్తవులకు వర్తించేటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ఆ రిజర్వేషన్ అట్లే ఉంటే ఆర్డర్ కరెక్టే. ఒకవేళ ఇండియన్ క్రిస్టియన్ రిజర్వేషన్ ఉంటే కనుక ఈ ఆర్డర్ ఏం తప్పలేదు. ఎందుకంటే అది ఇటు అటు వాడుకుంటారు కాబట్టి రెండు రిజర్వేషన్ వాడొద్దు కదా అని తీసుకొచ్చింది. అక్కడ మిస్లీడ్ చేసి ఇది తీసుకొచ్చింది కాంగ్రెస్. ఆ తీసుకురావడంలో కారణం పటేలు, దానికి సహకరించింది మునిషి, హెచ్సి ముఖర్జీ అది ఉద్దేశపూర్వకంగా అమాయకంగా చేసిండు. ఇన్ని అయినా ఇప్పుడు బ్రాహ్మణులతోటి దళిత క్రైస్తవులకు కాదు పంచాయతీ, అసలు కాదు పంచాయతీ భారత పార్లమెంటుకు దళిత క్రైస్తవులు అంతే, ప్రెసిడెంట్ ఆర్డర్కి దళితులకు అంతే. కాబట్టి ఇప్పుడు భారత పార్లమెంటు మీకు న్యాయం చేయాలి. ఆ పార్లమెంట్ లో మోడీ ఉంటాడా, రాహుల్ ఉంటాడా, లేకపోతే సంబంధం లేదు. అల్టిమేట్ గా దళిత క్రైస్తవులకు సమస్య పరిష్కారం దొరికేది పార్లమెంట్ లో. కొట్లాడాల్సింది పార్లమెంట్ మీద, నిలదీయాల్సింది రాజకీయ నాయకులను. మీరు బాపనంలో తిడతానో అగ్రవర్ణ పాస్టర్లో తిడతానో పరిష్కారం జరగదు అంతే. ఎందుకు అనంటే మరి బ్రాహ్మణులందరూ వీళ్ళకి శత్రువులు అయితే కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ రంగనాథ్ మిశ్ర కమిషన్ చైర్మన్ చేసింది. రంగనాథ్ మిశ్ర స్వతహాగా బ్రాహ్మణుడు. ఆయన చెప్పిండు దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ఇవ్వని. మరి బ్రాహ్మణులు మీకు శత్రువులు అయితే రంగనాథ్ మిశ్ర కమిషన్ మీకు ఎందుకు ఫేవర్ ఇస్తాడు? కాబట్టి ఇది ఏ భావజాలం మోస్తున్నారనేది చూడాలి కానీ ఏ కులంలో పుట్టిందనేది కాదు. అట్లా అనుకుంటే ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ అన్నులో మీకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి అగ్రవర్ణ బ్రాహ్మణులను ఒక్కళ్ళే తిడితే కాదు, దళిత క్రైస్తవుల పోరాటం భారత పార్లమెంట్ మీద, ఆ పార్లమెంట్ లో ఏ పార్టీ అని ఉన్నది చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు బీజేపీ దగ్గర ఉన్నది దళిత క్రైస్తవులను ఆదుకో పరిష్కారం చేయాల్సి ఇప్పుడు వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. ఆ స్థానంలో పోరాడితే వాళ్ళ మీద పోరాడాలి, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దళిత క్రైస్తవులకు బీజేపీ అనుకూలమా, వాళ్ళ మెడలు వద్దామా చూస్తానులా అంతే. ఈ రెండే అంశాలు అంతే ఇది. కాబట్టి దళిత క్రైస్తవులు ఓన్లీ తెలంగాణలోనే 80 లక్షల మంది దళితులు ఉంటే ఆ 80 లక్షల మంది దళితుల్లో నాకు తెలిసిన వరకు 50 లక్షల మంది దళితులు క్రిస్టియనిటీలోనే ఉంటారు. అంటే ఎంత పెద్ద ఓట్ బ్యాంకింగో అర్థం చేసుకోరు. కాబట్టి దళిత హిందూ అని దళిత క్రిస్టియన్ అని మీకు మీరే పలసన కాకండి. మీకు ఇక్కడ ఏ మతంలోకి పోయినా కుల వివక్ష పోదు. మేము దళిత క్రిస్టియనే అంటారు తప్పించి క్రిస్టియన్ అని అస్సలు అనరు. కులం ఉన్నంత కాలం ఇక్కడ ఆడిస్తూనే ఉంటుంది. నువ్వు ఏ మతంలోకి పోయినా ఆడిస్తూనే ఉంటుంది. అది ముస్లింలోకి పోయినా కూడా ఆ వర్గానికి అదే కులం ఉంటుంది, మతం మారుతుంది కాబట్టి దయచేసి ఎవరి మాయలో పడకుండా దళిత క్రైస్తవులు ముఖ్యంగా ఓసీ క్రైస్తవులకు ఏం ప్రమాదం వచ్చేది లేదు. కాబట్టి దళిత క్రైస్తవులు మీరు రాజకీయంగా ముందు బలపడండి. మీరు ఓటు బ్యాంకుగా మారితే తప్పించి మీకు సమస్య పరిష్కారం దొరకదు. ఇది. థ్యాంక్ యూ అన్న.